మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొని వచ్చానండి. సూర్యాపేట చాలా అతివేగంగా డెవలప్ అవుతుంది అని చెప్పడానికి ఇది రుజువు చేసినట్టు అనుకోవచ్చు. చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అసలు ఏం చెప్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి, హైదరాబాద్లో ముఖ్యమైన ప్రముఖ డెవలపర్ మోదీ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వారు మన ముందుకి ఒక కొత్త లాంచింగ్ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారు. అదేంటంటే విజిఎస్ విస్టా గ్రాండ్ అనే పేరుతో మన సూర్యాపేటలో 366 ఫ్లాట్స్తో 4 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు. అసలు చాలా అద్భుతమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనతో సార్ ఉన్నారు. సార్తో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. వాటి వివరాలు ఏంటి, మనకి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫెసిలిటీస్ ఏంటి, అన్ని విషయాలు వారితో డిస్కస్ చేసి తెలుసుకుందాం. రండి. హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి సార్, పీపుల్స్కి ఎలా అవైలబిలిటీలో పెడుతున్నారు, ఫెసిలిటీస్ ఏంటి, దీని గురించి మొత్తం. బేసికలీ వీఆర్ కమింగ్ ఆన్ 4 acres ల్యాండ్. టోటల్ వచ్చేసి 366 ఫ్లాట్స్ ఉన్నాయి. వీఆర్ బేసికలీ సెగ్రిగేటెడ్ ఇంటూ 2 categories, 2 bedrooms and 3 bedrooms. 2 bedroom అపార్ట్మెంట్స్ వచ్చేసి 985 SFT, 3 bedrooms వచ్చేసి 1290 SFT మొదలుకొని 1580 SFT వరకు ఉంటుంది. 4 blocks, A, B and C, D 4 blocks ఉన్నాయి. Plus we have a 10,000 square feet clubhouse. Clubhouse also has 8 floors. Okay, and the best thing about the clubhouse, what we have done is we have taken an infinity pool. Infinity pool అంటే సామాన్యంగా మీరు ఏదన్నా ప్రాపర్టీస్ లో వెళ్ళండి, పూల్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. మనము కొత్త రకంగా ఏం చేసాము అంటే పూల్ అనేది ఆన్ ది టెర్రస్ పెట్టాము. ఓకే, సో 8 floors లలో మీకు క్రష్ ఉంటుంది. యూ హ్యావ్ అ రెస్టారెంట్, యూ హ్యావ్ అ బ్యాంక్వెట్ హాల్, you have a small hospital kind of a setup, a grocery store. Everything is available in that. So that's how it is. సార్, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ని వదిలిపెట్టి ఇలా సూర్యాపేటలో లాంచ్ చేయడానికి గల రీజన్ చెప్తారా? The primary reason for launching in 2-tier cities right now, okay, is the affordability. And the lifestyle that ఏదైతే అవైలబుల్ ఉందో విత్ ఇన్ ద సిటీ, దీస్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేది అది 2-tier సిటీస్కి అవైలబిలిటీ అనేది ఉండదు సామాన్యంగా. So what we are doing at Modi Properties is we are going to all the 2-tier towns, okay, in the regional ring road. Total about 13 districts laga we have identified, especially like Yadadri, Bhuvnagiri, Medak, Sangareddy, and then Rangareddy district. Ala 4-5 districts outer ring road ki sambandhinchina connectivity దగ్గర ఏదైతే ఉందో we are trying to focus on that, and we are trying to give a better lifestyle basically for these 2-tier cities. So that is our next 5-10 year program. సార్, మోదీ ప్రాపర్టీస్ చాలా గ్రేట్గా చెప్పుకోవడం మేము విన్నాము. మీ మాటల్లో ఒకసారి చెప్పండి. See, Modi Properties was basically started off by a person called Mr. Satish Modi. Okay, he is a visionary. Okay, so his legacy ఏదైతే ఉన్నదో for the past 40 years వాళ్ళ అబ్బాయి సోహన్ మోదీ అన్నారు. He is continuing that legacy, and he is taken this Modi Properties అనేది ఏదైతే organization ఉన్నదో, he has multiplied it, I can say easily 100 folds. Okay, and he is absolutely focused on what the public wants at affordable prices with the best infrastructure that you can possibly think of. So that way మీకు తెలియని ఏమున్నది మోదీ ప్రాపర్టీస్ గురించి. ఐ మీన్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ విల్. వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్. సార్, మొదటి బుకింగ్స్ లో వాళ్ళకి ఇచ్చే అడ్వాంటేజెస్ గురించి ఏమైనా చెప్తారా? మొదటి బుకింగ్స్ లో డెఫినెట్లీ లాంచ్ కోసం ఏదైతే మేము ఒక సెట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ తీసామో, వీ విల్ ఓపెన్ దట్ అప్ ఆన్ September 28th on the launch date.
ఇవాళ basically what we are trying to do is we are going to focus on the project లో మీకు ఏమేమి amenities ఇస్తున్నాము and what are the facilities and all that. లాంచ్ రోజు మీకు ఏదైతే గ్రాండ్ లాంచ్ కి ఏదైతే స్పెషల్ ఆఫర్ ఉంటుందో ఆ రోజు we will let you know on that. ఎప్పటిలోపు ఈ లాంచ్ అనేది జరుగుతుంది సార్? నన్న సెప్టెంబర్ 28 అంటే ఇంకో 13 రోజులలో లాంచ్ ఉంది. ఓకే, ఆదివారం రోజు. That day we are going to have the same setup here as well as at site. Morning 10 o'clock నుంచి సాయంత్రం 6 o'clock 7 o'clock వరకు we are open to all your questions. We will show you the project, we will show you where the property is, we will show you the infrastructure to it and all that. బై చేసే వాళ్ళకి మీరు ఇచ్చే నమ్మకం ఏంటి సార్? Shravani, I'll tell you one thing, okay? Modi Properties అనేది నమ్మకం. ఓకే. Okay. That itself is the basis, will be the foundation saying that are Modi Properties అనేది ఏదైతే ఉన్నదో ఒక నమ్మకం. మేము once we take up the project, we will give it to you on time. Okay, we are there with you throughout the project. Once you move into the project also, we are always there with you till we hand over the entire project to the society. We are there 100% behind you. And we are always accessible. I have a team of about 300 people in Hyderabad. Some of them will be stationed here till the project is up and running, until we finish the project. So any issues, you can always get back to us. సార్, అపార్ట్మెంట్స్ అంటేనే ఫస్ట్ సెక్యూరిటీ చూస్తారు కదా, సెక్యూరిటీ యాక్సెస్ కానీ వాటి గురించి. This is going to have state-of-the-art facility with security. We're going to have a 24/7 security people at the gate. Okay, access ఉంటుంది for only the people who are living there. Okay, and then each and every apartment will have a CCTV security, and all corridors, all common places, amenities, all of them will be under CCTV surveillance. So security, we are absolutely in the top 10 in the city as far as security is concerned. Yes, sir. So no issues there. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సార్ ఇది ప్రాజెక్ట్ అంతా? We are planning to complete it anywhere phase wise ఉంటుంది అన్న. Okay, first block వచ్చేసేసి we are trying to give it to you in about 16 to 18 months. From there another 6 to 8 months next block. From there another 6 to 8 months one more block. So overall anywhere between about 42 months lopala we will complete the project. సూర్యాపేట అంటే ఇప్పుడు డెవలప్ అవుతుంది సార్, అందరికీ అవైలబుల్ గా ఉండేటట్టు రీజనబుల్ ప్రైస్ లో ఉంటుందా సార్? Absolutely. If you look at the industry average, సూర్యాపేటలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి యావరేజ్ స్క్వేర్ ఫీట్ రేట్ ఏదైతే నడుస్తుందో దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 6,072 rupees per SFT. That is what the industry average says. That is the going rate for Suryapet. We are far lesser than that. Okay. We are far lesser than that because what we do is we get into a joint development agreement with the owners where we don't have to invest on the lands. So our benefit ఏదైతే ల్యాండ్ మీద పెట్టే అమౌంట్స్ అన్న కానివ్వండి, డబ్బులు అన్న ఏమన్నా అది మేము ఏం చేస్తాము అనంటే we try to bring our prices down by not buying the land and instead doing it in a joint development. So that benefit will be given back to the customers. సార్, ఇవి రూమ్ స్పేస్ కానీ ఎంత స్క్వేర్ ఫీట్స్ లో ఉంటుంది? 2 BHK కానీ 3 BHK is around 1,000 SFT nanna. Okay. 985 SFT to be precise. And 3-bedroom apartments వచ్చేసేసి we have two sizes basically, 1,290 SFT ఒకటి and 1,550 1,580 SFT in 3 bedrooms. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత పెద్ద స్టెప్ మా సూర్యాపేట వాళ్ళ కోసం తీసుకుంటున్నందుకు వి ఆబ్వియస్లీ థ్యాంక్ఫుల్ టు యూ. Yeah, it's a pleasure to come here in Suryapet. We have been looking at Suryapet for the past 3-4 years, and we thought this is the right time now because recently I believe the government of Telangana has spent approximately 600 crores only in Suryapet for the infrastructure, for IT, for hospitals and all that, and everything is there in Suryapet, but affordable living ఒక
ఒక గ్రూప్ హౌసింగ్ టైప్లో లివింగ్ అనేది ఒకటి వీ వాంట్ టు క్రియేట్ దాట్ హియర్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ చోజ్ సూర్యాపేట ఫస్ట్. I've got projects coming up in Vikarabad, Sangareddy and all those places as well, but we chose to start Suryapet first. By this launch, we'll develop more, sir. Thank you so much, sir, choosing us. We need the support. We need the love of Suryapet people. Yes, sir. Obviously, True. Suryapet people will support, sir, always. Grow. That Yes, is sir. what we are there for. Thank you, sir. Thank you so much. Okay. Thank you. చూసారు కదండి, ఇది చాలా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సూర్యాపేట్ పీపుల్ అందరికీ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. మొత్తం అందరు ఫ్యామిలీస్ కలిసి నమ్మి మమ్మల్ని ఖచ్చితంగా నమ్మొచ్చు అని సార్ చెప్పడం మనం చూసుకోవచ్చు. పూల్ విషయంలో కానీ సెక్యూరిటీ విషయంలో కానీ ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్లీ ప్లాన్డ్ అని చెప్పారు. సూర్యాపేట్ పీపుల్కి అందరికీ ఇది ఒక కంగ్రాచులేటింగ్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.